సెంటర్లో. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. మోకాళ్ళల్లో గుజ్జు బాగా పెరగడానికి పాతకాలం చిట్కా. ఇది మా పెద్దోళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను మీకు చెప్తాను. చింతపిక్కలు ఉంటాయి కదా, ఈ చింతపిక్కలు మనం పూర్వకాలంలో ఈ చింతపిక్కల్ని బాగా మనం పొయ్యి మీద పెట్టి కాల్చాలి. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇట్లా జాలరీ గంట ఉంటుంది కదా, దీంట్లో కాలుస్తే బాగా ఈవెన్గా కాలుతుంది. మనం బాణీలో వేయించకూడదు. ఇది మనం ఈ కాలంలో ఎందుకు దీని మీద కాన్సన్ట్రేట్ అయ్యింది అంటే, పూర్వకాలంలో చింత గింజలతో సహా చింతపండు మనం అన్నిట్లో వేసేసి ఉడికించుకొని తినేటోళ్ళం. కానీ ఇప్పుడు మనం చింతపండు సపరేట్ చేసుకుంటున్నాము, పలుపు సపరేట్ చేస్తున్నాం, విత్తనాలు సపరేట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ విత్తనాలు అనేది కన్సంప్షన్లో తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఈ కన్సంప్షన్ తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గుతాయి. ఇవన్నీ కూడా తినే పాతకాలంలో వాళ్ళంతా బాగా మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు లేకుండా ఉండేటోళ్ళు. సో ఇది బాగా ఇట్లా ఈ విధంగా నిదానంగా షేక్ చేస్తూ బాగా కాల్చుకోవాలి. బ్లాక్ వచ్చేసింది. ఇట్లా షేక్ చేస్తూ మనం కాల్చేటప్పటికి ఇట్లా బ్లాక్ వస్తుంది, మొత్తం బ్లాక్ డార్క్ అయిపోతుంది. ఇది ఆఫ్ చేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా కాలిపోతుంది గింజ, ఇట్లా బాగా కాలిపోతుంది. ఏవైతే గింజలు ఇట్లా కొంచెం పచ్చిగుంటుందో అవి మళ్ళీ మనం వేయించుకోవచ్చు. ఇట్లా వీటన్నిటిని ఇట్లా ప్లేట్లో తీసేసుకొని చల్లగా అయినాక పెట్టు. ఇలా ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా అయినాక మనం ప్రొసీజర్ ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా వచ్చింది, సెంటర్ పెట్టు. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని చల్లగా అయినాక ఈ విధంగా జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, మనకి పిప్పి ఊడి వచ్చేస్తుంది. ఇంకా జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, పిప్పి అంతా ఊడి వచ్చేస్తుంది. ఈ విధంగా పిప్పి ఊడి తీసుకొని మనం ఒక కంటైనర్కి వేసి పెట్టుకోవాలి. కంటైనర్కి వేసి పెట్టుకొని ఇవ్వండి, ఈ విధంగా పిప్పి అంటే ఊడి వస్తుంది. ఇవ్వండి, ఆల్రెడీ కొన్ని తీసి పెట్టాను. ఇవ్వండి, ఈ విధంగా పిప్పి ఊడి వస్తుంది. జస్ట్ ఒక 2 విత్తనాలు చాలు. ఇవి మనము ఇవి 2 విత్తనాలు చాలు మనకి డైలీ. సో ఈ 2 విత్తనాలు నీళ్ళల్లో ఓవర్ నైట్ సోకింగ్ చేయాలి. ఓవర్ నైట్ సోకింగ్ చేస్తే మెత్తబడుతుంది, అవి మనం తినేయచ్చు. మీకు ఇది ఓవర్ నైట్ సోకింగ్కి నేను ఒకటి మీకు ఆల్రెడీ నైట్ సోకింగ్ చేసి పెట్టిందే చూపిస్తాను. ఇవ్వండి, గిన్నె ఫుల్ కావచ్చు. ఇది చూడండి, ఇది జస్ట్ ఇట్లా అంతే. ఇవ్వండి, ఇది ఎంత చూడండి, ఊరికని ఇట్లా వచ్చేస్తుంది, అంటే బాగా మెత్తబడిపోతుంది. ఇది తీసుకొని తినేయాలంటే ఈ వాటర్ డిస్కార్డ్ చేయాలి. ఇట్లా ఒక 1 మంత్ తీసుకుంటే మనకి ఇది మోకాళ్ళ నొప్పులు అనేది చాలా మటుకు తగ్గుతాయి, గుజ్జు పెరిగి. సో ఫ్రెండ్స్, ఈ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.